Hello all, good morning. Today we are going to discuss about Dynamic Host Configuration Protocol, DHCP. ఈ DHCP ఏం చేస్తుంది? అసలు వాట్ ఈస్ DHCP? DHCP అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకే, సో ఫస్ట్ మనం DHCP గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు. సో 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఉంటాయి మనకి. అంటే మీరు డోంట్ థింక్ అబౌట్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాసెస్ గురించి కాదండి. టైప్స్, ఐపీ అడ్రస్ టైప్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అవి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి, అవి ఐపీ అడ్రస్ కేటగిరీస్. అవి ఐపీ అడ్రస్ కేటగిరీ. సో ఐపీ అడ్రస్ కేటగిరీస్ గురించి కాకుండా మనం టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి. ఒకటి స్టాటిక్ ఐపీ అడ్రస్, రెండు డైనమిక్ ఐపీ అడ్రస్. సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అంటే, స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే అడ్రస్ దట్ ఆర్ మాన్యువల్లీ అసైన్డ్ అండ్ డు నాట్ చేంజ్ ఓవర్ టైం. సో మనం మాన్యువల్గా ఐపీ అడ్రస్ని కానీ అసైన్ చేసినట్లయితే అది స్టాటిక్ ఐపీ అడ్రస్ అవుతుంది అనమాట. అదే డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే మనం సిస్టమ్ అసైన్ చేసింది మనం డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాం. ఏదైతే ఐపీ అడ్రస్ అసైన్ బై ద సిస్టమ్, అసైన్ బై ద సర్వర్ అసైన్ చేస్తుందో దాన్ని మనం డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాం. సో అడ్రస్ దట్ ఆర్ ఆటోమేటికలీ అసైన్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ మైట్ చేంజ్. సో డైనమిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, కదలకుండా ఒకే దగ్గర స్టాటిక్ అంటాం మనం, అంటే నో చేంజెస్. డైనమిక్ అంటే చేంజెస్, ఐపీ అడ్రస్ మారుతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవరు అసైన్ చేస్తారంటే బై ద సిస్టమ్. సో మనం అసైన్ చేసేది స్టాటిక్ ఐపీ అవుతుంది, మాన్యువల్గా అసైన్ చేసేది. అది సిస్టమ్ అసైన్ చేసే ఐపీ అడ్రస్ డైనమిక్ ఐపీ అడ్రస్ అవుతుంది. అండ్ ఆ ఐపీ అడ్రస్ అనేది ఓవర్ ద పీరియడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే స్టాటిక్గా ఒక ఐపీ అడ్రస్ ఉండదు, డైనమిక్గా మారుతూ ఉంటుంది. అంటే మన కంప్యూటర్కి ఐపీ అడ్రస్ ఎవరి 10 డేస్కి ఆర్ ఎవరి 5 డేస్కి, అంటే బేస్డ్ ఆన్ ద పీరియడ్ని బట్టి, అంటే మనం మెన్షన్ చేసే పీరియడ్ని బట్టి డైనమిక్ ఐపీ అడ్రస్ అనేది, అంటే ఐపీ అడ్రస్ అనేది సిస్టంలో ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాం. స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది, స్టాటిక్గా ఉంటుంది. అండ్ మనం అడ్మినిస్ట్రేటర్ మాన్యువల్గా అసైన్ చేసే ఐపీ అడ్రస్నే మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటాము. అదే సిస్టము అసైన్ చేసే ఐపీ అడ్రస్ డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాము. ఆ ఐపీ అడ్రస్ అనేది మనకి ఓవర్ ద పీరియడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరి 10 డేస్కి కానీ, ఎవరి 8 డేస్కి కానీ, ఎవరి 5 డేస్కి కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. మరి 5 డేస్, 8 డేస్, 10 డేస్ అంటున్నారు కదా, మరి ఈ టైంని ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే సర్వర్లో మనకి ఉంటుంది. సో ఆ ఇంటర్వల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది మీకు ల్యాబ్లో క్లియర్గా తెలుస్తుంది, ఎన్ని డేస్లో ఐపీ అడ్రస్ క్లయింట్ కంప్యూటర్స్లో చేంజ్ అవ్వాలి అని. ఇంకొక నోట్ ఏంటంటే, జనరల్గా సర్వర్స్కి మాత్రం ఐపీ అడ్రస్లు స్టాటిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఎందుకంటే సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటే క్లయింట్స్కి చాలా టఫ్ టు కమ్యూనికేట్ సర్వర్స్. అందుకే ఎక్కువగా సర్వర్స్కి స్టాటిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి, డైనమిక్ ఐపీ అడ్రస్లు ఉండవు. క్లయింట్ సైడ్ మాత్రమే స్టాటిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. సర్వర్కి ఎక్కువగా స్టాటిక్ ఐపీ అడ్రస్లే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సర్వర్ ఐపీ అడ్రస్ అస్తమానం చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి టఫ్ టు లొకేట్ ద సర్వర్, అంతే కదా. క్లయింట్ కంప్యూటర్స్కి టఫ్ అవుతుంది సర్వర్స్ని సెర్చ్ చేయడం. అందుకనే సర్వర్ ఐపీ అడ్రస్లు ఎప్పుడు స్టాటిక్ ఐపీ అడ్రస్లో ఉంటాయి. క్లయింట్ ఐపీ అడ్రస్ అండ్ అదర్ డివైజెస్కి ఐపీ అడ్రస్లు అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే ఎలా ఉంటుంది, డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఎలా ఉంటుంది, సో నేను మీకు చూపిస్తాను సిస్టంలో. ఇప్పుడు మనం డొమైన్ కంట్రోల్లోకి లాగిన్ అవుతున్నాము. ఓకే, లోకల్ సర్వర్. సో ఇక్కడ క్లిక్ చేయండి ఈథర్నెట్, డబుల్ క్లిక్.
డబుల్ క్లిక్ చేస్తే మనకి ప్రాపర్టీస్ ఇదండి. యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇవి మనం స్టాటిక్గా అసైన్ చేసిన ఐపీ అడ్రస్ కాబట్టే మనకి కనిపిస్తాయి. ఓకే, ఇవన్నీ ఇది స్టాటిక్ ఐపీ అడ్రస్లో సో కనిపిస్తాయి. డైనమిక్గా ఐపీ అడ్రస్లో డైనమిక్గా ఎలా అంటే ఇప్పుడు ఆప్టైన్ 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 డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే సిస్టమ్ నుంచే కానీ మన సిస్టమ్కి సర్వర్ నుంచి ఐపీ అడ్రస్లు అసైన్ అయితే సర్వర్ అంటే ఏంటంటే డిహెచ్సిపి సర్వర్. డిహెచ్సిపి సర్వర్ నుంచి ఐపీ అడ్రస్లు అసైన్ అయితే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇలా మనం సిస్టమ్ స్టాటిక్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తుందా డైనమిక్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తుందా అనేది ఒక చిన్న బండ గుర్తు అనమాట. ఇలా కాకుండా ఇంకొకలా మనం చూడొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి డిహెచ్సిపి మీరు ఇక్కడ ఈథర్నెట్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటుంది. డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ డిహెచ్సిపి నో అని ఉందంటే మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ అసైన్ అయ్యి ఉంది ఈ సిస్టమ్కి తెలుసుకోవచ్చు. ఇంకోలా కూడా చూడొచ్చు. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం ఓకే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం ఐపీ కాన్ఫిగ్ హాల్ అని కొట్టగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కూడా మనకి డిహెచ్సిపి నో అని ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది చూసారా డిహెచ్సిపి నో. సో దాని అర్థం ఈ సిస్టంలో స్టాటిక్ ఐపీ అడ్రస్ ఉంది డైనమిక్ ఐపీ అడ్రస్ లేదు దాని అర్థం. ఇలా మనం ఇన్ని విధాలుగా అది స్టాటిక్ ఐపీ అడ్రసా డైనమిక్ ఐపీ అడ్రసా తెలుసుకోవచ్చు. ఓకే, నేను 3 వేస్ చూపించాను. ఓకే, ఈ 3 వేస్లో కూడా మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తున్నామా డైనమిక్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తున్నామా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఓకే ఓకే డైనమిక్ ఐపీ అడ్రస్. డైనమిక్ ఐపీ అడ్రస్ నేను నా సిస్టంలో ఒకటి ఉంది చూపిస్తాను. ncpa.cpl ఇది నా పీసీ. ఓకే, ఈ పీసీలో డబుల్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేను IPv4 అంటున్నాను చూసారా. అంటే ఇక్కడ ఐపీ లేనట్లు కనిపిస్తుంది బట్ యాక్చువల్గా ఐపీ ఉంది. దీన్నే డైనమిక్ ఐపీ అంటారు. ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ డిహెచ్సిపి ఎనేబుల్డ్ ఎస్ చూసారా. డిహెచ్సిపి ఎనేబుల్డ్ ఎస్ అని ఉంది. ఐపీ అడ్రస్ ఉంది మీకు కనిపించట్లేదు. ఇక్కడికి వెళ్తే కనిపించదు ఐపీ అడ్రస్. ఇదండి ఐపీ అడ్రస్. ఇది ఐపీ సారీ ఇది గేట్వే డిహెచ్సిపి సర్వర్. ఇదండి ఐపీ అడ్రస్. సారీ ఇక్కడ ఉంది ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఉంది కానీ ఇక్కడ మీరు చూస్తే ఐపీ అడ్రస్ కనిపించదు. డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇగో మీకు ఇక్కడ అంటే ఈ ఐపీ అడ్రస్ అనేది నాకు సర్వర్ నుంచి వచ్చింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ డిహెచ్సిపిఎస్ అని ఉంది. ఓకే, అలా కాకుండా నేను నా సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను చెక్ చేస్తాను. అక్కడ అలా కూడా మనం చెక్ చేయొచ్చు. ipconfig/all ipconfig/all ఇగోండి డిహెచ్సిపి ఇది కాదు, ఈ ఈథర్నెట్ కాదు, ఇది ఈథర్నెట్. ఈ ఈథర్నెట్లో ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇక ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ మనం డిహెచ్సిపి చూసారా ఎనేబుల్ ఎస్ అంటే దాని అర్థం మనం ఈ సిస్టంలో డైనమిక్ ఐపీ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైనమిక్ ఐపీ అడ్రస్ ఏంటి స్టాటిక్ ఐపీ అడ్రస్ ఏంటి తెలుసుకున్నాం. అసలు డైనమిక్ ఐపీ అడ్రస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి స్టాటిక్ ఐపీ అడ్రస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి తెలుసుకున్నాం. ఓకే ఓకే సో ఇప్పుడు మనం అసలు డిహెచ్సిపి అంటే ఏంటి నేను మీకు ముందుగానే డిహెచ్సిపి అంటే ఏంటో ముందే చెప్పేశాను. అది మనం ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది. ఓకే, సో అసలు మనకి డిహెచ్సిపి ఎందుకండి? మనం స్టాటిక్గా అంటే మనం మాన్యువల్గా అసైన్ చేసుకుంటాం కదా. వై వి నీడ్ డిహెచ్సిపి టు అసైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ. ఎందుకు మనకి ఐపీ అడ్రస్ని డిహెచ్సిపి సర్వర్ అసైన్ చేయాలి? మనం అసైన్ చేసుకోవచ్చు కదా అనొచ్చు మీరు. సో మీరు అసైన్ చేసుకోవాలంటే ఒక 10 మిషన్స్ ఉన్నాయనుకోండి మీ కంపెనీలో. ఓకే, మీరు అసైన్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మీకు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి.
దీంట్లో ఎంప్లాయీస్ 50,000 1 lakh ఉంటారు. సో వీళ్ళందరి సిస్టమ్స్కి మీరు స్టాటిక్గా అంటే మాన్యువల్గా ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పడుతుంది. ఇంకొకటి చాలా రోజులు పట్టినా సరే మీరు ఒకటే ఐపీ అడ్రస్ 2 సిస్టమ్స్కి ఇవ్వరని గ్యారంటీ ఏముంది? ఒకే ఐపీ అడ్రస్ మీరు 2 సిస్టమ్స్కి ఇచ్చారనుకోండి, ఏమైతే అది 2 సిస్టమ్స్ యొక్క నెట్వర్క్ కొలాప్స్ అయిపోతాయి. అవునా? 2 సిస్టమ్స్ యొక్క నెట్వర్క్ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ ఐపీ అడ్రస్ ఇచ్చారు కాబట్టి. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి 2 సిస్టమ్స్ మధ్య. ఎవరిది ఐపీ అడ్రస్ అనేది. సో అందుకే కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల మనకి సిస్టమ్ అనేది నెట్వర్క్‌లోకి రాదు. 2 సిస్టమ్స్ నెట్వర్క్‌లోకి రావు. సో మాన్యువల్‌గా ఇస్తే మిస్టేక్స్ జరగొచ్చు. సో అలా అని మీరు మాన్యువల్‌గా ఇవ్వాలంటే టైం పడతది. మిస్టేక్స్ జరగొచ్చు. అవునా? 10 సిస్టమ్స్‌కి, 5 సిస్టమ్స్‌కి ఓకే. బట్ మోర్ దాన్ 50,000 మోర్ దాన్ 5,000 మీరు 1000 అయినా మోర్ దాన్ 1000 అయినా యూ విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. యూ మే ఛాన్సెస్ టు అసైన్ ద ఐపీ అడ్రస్ సేమ్ ఐపీ అడ్రస్ ఇంటూ 2 మెషిన్స్. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఓకే. కమింగ్ టు పోనీ టీసీఎస్ ఇవన్నీ పక్కన పెట్టండి. మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా! సో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన ఐఎస్పీస్ ఏంటి? జియో గాని, ఎయిర్టెల్ గాని, బీఎస్ఎన్ఎల్ గాని, వీఎస్ఎన్ఎల్ గాని చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. వీళ్ళందరిని ఐఎస్పీస్ అంటాం. వీళ్ళందరికీ ఐపీ అడ్రస్‌లో వాళ్ళు మాన్యుయల్‌గా అసైన్ చేయాలంటే ప్రతి ఒక్క ఇంటికి లేదా ఆఫీస్‌కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి లాక్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. లాక్స్‌లోనే ఉంటాయి. క్రోర్స్‌లో ఉంటాయి. ఇప్పుడు జియో అంటే క్రోర్స్‌లో ఉన్నాయి కనెక్షన్స్. ఎయిర్టెల్ క్రోర్స్‌లో ఉంటాయి. ఈ క్రోర్స్‌లో ఉన్న కనెక్షన్స్‌కి ప్రతి ఒక్క కనెక్షన్‌కి ఐపీ అడ్రెస్ అసైన్ చేయాలి వాళ్ళు. అసైన్ చేస్తే కదా ఇంటర్నెట్ వస్తది. మరి అసైన్ చేయాలంటే వాళ్ళు మాన్యుయల్‌గా అసైన్ చేస్తే ఏమైతది? ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. ఓకే. మాన్యుయల్‌గా అసైన్ చేస్తే వాళ్ళు స్ రాంగ్ చేసే అవకాశాలున్నాయి. సేమ్ ఐపీ అడ్రెస్‌లో ఇంకొకళ్ళకి అసైన్ చేసే అవకాశాలున్నాయి. సో, అందుకని వాళ్ళు డీహెచ్‌సిపిని వాడతారు. డీహెచ్‌సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇట్ అసైన్స్ ద ఐపీ అడ్రెస్ ఆటోమేటికల్లీ. ఇక్కడ అదే చెప్తున్నా. ఇట్ గివ్స్ ఐపీ అడ్రెస్ ఆటోమేటికల్లీ టు క్లయింట్స్ హూ ఈస్ రిక్వెస్టింగ్ ఫర్ అన్ ఐపీ అడ్రస్. హూ ఈస్ రిక్వెస్టింగ్ మరి ఈ రిక్వెస్ట్ ఎవరు చేస్తారు? ఐపీ అడ్రస్‌లో డీహెచ్‌సిపి అసైన్ చేస్తది. డీహెచ్‌సిపి సర్వర్ అసైన్ చేస్తది. బట్ డీహెచ్‌సిపి సర్వర్ ఎప్పుడు అసైన్ చేస్తది? క్లయింట్ కంప్యూటర్ రిక్వెస్ట్ చేస్తేనే అసైన్ చేస్తది. లేకపోతే అసైన్ చేయదు. ఓకే. సో, అందుకనే క్లయింట్ కంప్యూటర్స్ ఎలా రిక్వెస్ట్ చేస్తది? అది కూడా నేను మీకు చెప్తాను. రిక్వెస్ట్ చేసేటట్లు మనం చేయాలి క్లయింట్ కంప్యూటర్‌ని. సో, ఎలా చేస్తది అనేది మనం ఎలా చేయాలి? ఎలా ఎలా క్లయింట్ కంప్యూటర్ రిక్వెస్ట్ ఎలా చేస్తది? మనం ఏ సెట్టింగ్ చేస్తే క్లయింట్ కంప్యూటరు డీహెచ్‌సిపి సర్వర్‌ని ఐపీ అడ్రెస్‌ని అడుగుతది అనేది మనం చెప్పుకుందాం. నేను మీకు దీని తర్వాత చెప్తాను. ఓకే. సెంట్రలైజ్డ్ ఐపీ అడ్రెస్ మేనేజ్మెంట్. డీహెచ్‌సిపి అనేది సెంట్రలైజ్డ్ ఐపీ అడ్రెస్ మేనేజ్మెంట్. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐపీ అడ్రెస్ అనేది అసైన్ చేస్తా ఉంటది. అందుకే సెంట్రలైజ్డ్ డీహెచ్‌సిపి సర్వర్ దగ్గర అన్ని ఐపీ అడ్రెస్‌లు ఉంటాయి. ఒక్కొక్క ఐపీ అడ్రెస్ ఒక్కొక్క క్లయింట్ కంప్యూటర్స్‌కి అసైన్ చేస్తా ఉంటది. డీహెచ్‌సిపి ప్రివెంట్స్ ఐపీ అడ్రెస్ కాన్ఫ్లిక్ట్స్. అదే నేను మీకు చెప్పాను. మాన్యుయల్‌గా మనం అసైన్ చేస్తే ఐపీ అడ్రెస్‌లో కాన్ఫ్లిక్ట్స్ అంటే సేమ్ ఐపీ అడ్రెస్ మీరు 2 డిఫరెంట్ కంప్యూటర్స్‌కి, 2 డిఫరెంట్ డివైజెస్‌కి అసైన్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అదే ఈ డీహెచ్‌సిపి గాని ఐపీ అడ్రెస్ అసైన్ చేస్తే దేర్ ఆర్ నో కాన్ఫ్లిక్ట్స్. అంటే అందరికి యూనిక్ ఐపీ అడ్రెస్‌ని అసైన్ చేస్తది. అన్ని డివైజెస్‌కి. ఓకే. సో, డీహెచ్‌సిపి ప్రివెంట్ ఐపీ అడ్రెస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ హెల్ప్ కన్ conserve the use of client IP address on the network. Okay, DHCP reduce the complexity and amount of administrative work by assigning TCP IP configuration automatically to the client computers. సో అడ్మినిస్ట్రేటర్ వర్క్ అనేది చాలా తగ్గుతది. మీరు 1,00,000 కంప్యూటర్స్‌కి ఐపీ అడ్రెస్ అసైన్ చేయాలంటే ఎన్ని రోజులు పడతదండి అడ్మినిస్ట్రేటర్‌కి? ఒక అడ్మినిస్ట్రేటర్‌కి ఎన్ని రోజులు పడతది? ఇద్దరు అడ్మినిస్ట్రేటర్‌లకి ఎన్ని రోజులు పడతది? పోనీ ఒక 10 మంది అడ్మినిస్ట్రేటర్లు అసైన్ చేస్తే ఎన్ని రోజులు పడతది? సో, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మిస్టేక్స్ జరగొచ్చు. చాలా హెడ్‌ఏక్స్ వస్తాయి. ఒకే ఐపీ అడ్రెస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే చాలా హెడ్‌ఏక్స్ వస్తాయి. నెట్వర్క్ కొలాప్స్ అవుతది. మీరు న ఐపీ అడ్రెస్‌లు క్లయింట్ కంప్యూటర్స్ కాకుండా మీరు ఏమైనా సరే ఆహ్, రౌటర్స్‌కి, స్విచెస్‌కి ఇస్తే మొత్తం ఎంటైర్ నెట్వర్కే కొలాప్స్ అవుతది. సో, ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం డీహెచ్‌సిపి సర్వర్‌ని వాడతాం.
టు అసైన్ ద ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ టు క్లయింట్ కంప్యూటర్స్ కి అసైన్ చేస్తుంది డిహెచ్సిపి సర్వర్. మరి ఐపీ అడ్రస్లు ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మనము ఐపీ అడ్రస్లు అనేవి, ఐపీ అడ్రస్ రేంజ్ అనేది మనం డిహెచ్సిపి సర్వర్లో మెన్షన్ చేయాలి. చేస్తే ఆ ఐపీ అడ్రస్ని డిహెచ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే అసైన్ చేస్తుంది క్లయింట్ కంప్యూటర్స్కి. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్, సో ఈ డిహెచ్సిపి సర్వర్, సారీ, DHCP server authorization. In domain model, DHCP server should be authorized to assign IP address to clients. Domain model అంటే మనకి డొమైన్ కంట్రోలర్ ఉంటుంది, మీకు తెలుసు. డొమైన్, అడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఇవన్నీ ఉంటుంది. సో ఈ డొమైన్ మోడల్లో డిహెచ్సిపి సర్వర్కి ఆథరైజేషన్ ఉంటుంది టు అసైన్ ద ఐపీ అడ్రస్ టు ద క్లయింట్ మిషన్స్. జనరల్గా డొమైన్ కంట్రోలర్ మనకి డొమైన్ కంట్రోలర్ ఏం చెప్తే క్లయింట్ మిగతా సర్వర్స్ కానీ లేకపోతే క్లయింట్స్ కానీ వినాలి, యాజ్ పర్ డొమైన్ కంట్రోలర్ ఇన్స్ట్రక్షన్స్. బట్ ఇన్ డొమైన్ మోడల్లో డిహెచ్పి సర్వర్కి ఒక ఆథరైజేషన్ ఉంటుంది టు అసైన్ ద ఐపీ అడ్రస్ టు ద క్లయింట్ కంప్యూటర్స్కి. ఓకే, ఇట్ ఈస్ a security precautions that ensure the only authorized DHCP servers can run in the network to avoid computers running illegal DHCP server in the network. సో మనకి డిహెచ్పి సర్వర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, సెక్యూరిటీ వైజ్ కూడా చాలా అడ్వాంటేజ్. ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీకు నా ఐపీ అడ్రస్ తెలుసండి. ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కదా, సో ఈ ఐపీ అడ్రస్ తెలుసు. సో సేమ్ ఐపీ అడ్రస్తో ఇంకో కంప్యూటర్ నా నెట్వర్క్లో రావడానికి ప్రయత్నించింది అనుకోండి, అప్పుడు మనకేమైతే జనరల్గా అంటే వేరే ఇల్లీగల్ అంటే ఆథరైజ్డ్ క్లయింట్ కంప్యూటర్స్ మాత్రమే అలౌ చేస్తుంది, అన్ఆథరైజ్డ్ క్లయింట్ కంప్యూటర్స్ని అలౌ చేయదు. సో ఎనీ ఇల్లీగల్ డిహెచ్పి సర్వర్స్ కానీ లేదా క్లయింట్స్ కానీ ఈ నెట్వర్క్లోకి రావడానికి లేదు. ఎందుకంటే డిహెచ్పి సర్వర్ అనేది క్లయింట్ కంప్యూటర్స్కి ఐపీ అడ్రస్లు అసైన్ చేస్తుంది కాబట్టి ఆ క్లయింట్స్ మాత్రమే నెట్వర్క్లో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వేరే క్లయింట్ కంప్యూటర్స్ నెట్వర్క్లో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశాలు ఉండవు. ఓకే, సో సో ఇక్కడ మనకి జనరల్గా డిహెచ్సిపి జనరల్ లీవ్స్, ఓకే. సో సో మనకి డిహెచ్సిపి అసలు ఎలా అసైన్ చేస్తుంది, వాట్ ఈస్ ద బ్యాక్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ ద ఐపీ అడ్రస్ టు క్లయింట్ మిషన్స్ ఫ్రమ్ ద డిహెచ్సిపి సర్వర్. డిహెచ్సిపి సర్వర్ నుంచి ఎలా క్లయింట్ కంప్యూటర్స్కి ఐపీ అడ్రస్ అసైన్ చేస్తుంది అంటే దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ కాల్డ్ డోరా అండి. డోరా అనే ఒక ప్రాసెస్ ఉంది. డోరా అంటే ఏంటంటే డి ఫర్ డిస్కవర్, ఓ ఫర్ ఆఫర్, ఆర్ ఫర్ రిక్వెస్ట్, ఏ ఫర్ అక్నాలెడ్జ్మెంట్. దీన్నే డోరా ప్రాసెస్ అంటారు. ఎంట్రీలో ఇది ఒక క్వశ్చన్ అండి, విండోస్ అడ్మినిస్ట్రేషన్ ఎంట్రీలో ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద డోరా ప్రాసెస్ అనేది అడుగుతారనమాట. డోరా అంటే డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్. సో ఈ ప్రాసెస్ ఏం, ఎలా మనకి వర్క్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఎలా బ్యాక్ ఎండ్లో, ఇది ఫ్రంట్ ఎండ్లో జరిగే ప్రాసెస్ కాదండి, బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనకి కనిపించదు. సో మనకి క్లయింట్ కంప్యూటర్స్కి ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాజిక్లు ఏం జరగవు కదా, ప్రతిదానికి ఒక మనకు ఒక ప్రూఫ్ ఉండాలి. ఐపీ అడ్రస్లు అలా ఎగురుకుంటూ వచ్చి మనకి క్లయింట్ కంప్యూటర్లో అసైన్ అయిపోవు. సో అది ఎలా అసైన్ అవుతుంది అనేది ఒక బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనమాట, డోరా ప్రాసెస్ అనేది. డోరా ప్రాసెస్ అనేది ఒక బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో ఇది కాకుండా నేను ఒక చిన్న ఫన్నీ ప్రాసెస్ని జనరల్గా లినక్స్ క్లాస్లో చెప్తా ఉంటాను. అది మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇది లినక్స్ సర్వర్లో డిహెచ్సిపి ప్రాసెస్, దీన్నే డోరా ప్రాసెస్ అంటారు. ఎక్కడైనా ఒకటే అండి, కాన్సెప్ట్ ఒకటే.
ఓకే. డిహెచ్సిపి లినక్స్‌లో అయినా, విండోస్‌లో అయినా చేసే పని ఒకటే. ఓకే. కానీ లినక్స్‌లో ఇదొక ఫన్నీ ఇమేజ్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో, మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, డోరా ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇది టెక్నికల్‌గా గాదండి. ఇది కంప్లీట్ లేమన్ లాంగ్వేజ్‌లో ఉన్న డోరా ప్రాసెస్ నేను మీకు చెప్తున్నాను. టెక్నికల్‌గా గూడా చెప్తాను మీకు. ఓకే. ఇది మీకు చెప్పిన తర్వాత నేను టెక్నికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, క్లయింట్ కంప్యూటర్. హాయ్, విల్ యూ ప్లీజ్ గివ్ మీ ఐపీ అడ్రెస్? క్లయింట్ కంప్యూటర్ అడుగుతది డీహెచ్‌పి సర్వర్. ఓకే. డీహెచ్ సర్వర్‌ని అడుగుతది. సర్వర్ ఏం చేస్తది? షూర్ ఐ విల్ హావ్ XYZ ఐపీ అడ్రెస్ ఫర్ యూ. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? అంటే ఆఫర్ పంపిస్తదండి. సో, క్లయింట్ డిస్కవర్ చేసింది. క్లయింట్ డిస్కవర్ చేసి క్లయింట్ రిక్వెస్ట్ చేస్తుంది ఐపీ అడ్రెస్‌ని డీహెచ్ సర్వర్‌కి. ఒక ఐపీ అడ్రెస్ ఇమ్మని. సో, డీహెచ్ సర్వర్ ఏం చేస్తుంది? నా దగ్గర ఈ ఐపీ అడ్రెస్ ఉంది. నీకు అసైన్ చేస్తాను. విల్ యూ యాక్సెప్ట్? మీరు యాక్సెప్ట్ చేస్తారా? క్లయింట్ యెస్ ఐ యాక్సెప్ట్. కైండ్లీ ఇష్యూ XYZWIP టు మీ అండ్ సెండ్ మీ ద రిమైనింగ్ కాన్ఫిగరేషన్. సో, నాకు ఈ ఐపీ అడ్రెస్ అసైన్ చేసి రిమైనింగ్ కాన్ఫిగరేషన్ పంపించమని మళ్ళీ క్లయింట్ రిక్వెస్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ డిస్కవర్. క్లయింట్ డిస్కవర్ చేసింది డీహెచ్ సర్వర్‌ని అండ్ ఐపీ అడ్రెస్‌ని అడుగుతుంది. డీహెచ్ఎల్ సర్వర్ క్లయింట్‌కి రెస్పాండ్ అయ్యి ఆఫర్ ఇస్తుంది. నా దగ్గర ఈ ఐపీ అడ్రెస్ ఉంది. యాక్సెప్ట్ చేయండి అని. సో, క్లయింట్ ఏం చేసిందంటే ఆ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తుంది. ప్లీజ్ సెండ్ ద రిమైనింగ్ కాన్ఫిగరేషన్. ఐ యామ్ యాక్సెప్టింగ్ దిస్ ఐపీ అడ్రెస్ అని. అప్పుడు సర్వర్ అక్నాలెడ్జ్ చేస్తుంది. సర్వరు అక్నాలెడ్జ్ చేసింది. సర్వర్ అక్నాలెడ్జ్ చేసి క్లయింట్‌కి పంపిస్తుంది. అప్పుడు సర్వర్ ఓకే. సర్వర్ సే ఓకే ఎక్స్‌వైజీ ఐపీ ఈస్ అసైన్డ్ టు యూ. నీకు ఐపీ అడ్రెస్ అసైన్ చేశాను. ఇది బ్యాక్ ఎండ్‌లో జరిగే ఒక ప్రాసెస్‌ని ఒక ఫన్నీ వేలో మనం ఇమేజ్‌లో చూడొచ్చు. యాహ్! కమింగ్ టు ఆహ్, టెక్నికల్ వే. టెక్నికల్ వేలోన మనం ఎలా మనం ఆహ్, యాహ్! ఇక్కడే రిజర్వేషన్స్. ఇది టెక్నికల్ వేలే. డీహెచ్‌సిపి క్లయింట్, డీహెచ్‌సిపి క్లయింట్ అంటే ఏంటి? డీహెచ్‌సిపి క్లయింట్ అంటే మనం ఏ సర్వర్ అయినా ఐపీ అడ్రెస్ సర్వర్ గాని, క్లయింట్ గాని ఐపీ అడ్రెస్ కోసం వెతుకుతా ఉంటే నెట్వర్క్‌లో క్లయింట్ బ్రాడ్‌కాస్ట్ అంటే ఏంటంటే వెతకడం అండి. బ్రాడ్‌కాస్ట్ అంటే ప్రతి కంప్యూటర్ దగ్గరికెళ్లి డీహెచ్‌సిపి సర్వర్‌ని కనుక్కోవడం. నెట్వర్క్‌లో ప్రతి సర్వర్ దగ్గరికి వెళ్లి ఓకే. సో, ఇది డీహెచ్‌సిపి సర్వర్ అండి. డీహెచ్‌సిపి డీహెచ్‌సిపి సర్వర్. సో, మనకి ఇదంతా ఒక నెట్వర్క్. ఇవన్నీ క్లయింట్ మెషిన్. లెట్స్ ఎ క్లయింట్ మెషిన్. ఓకే. సో, ఇవన్నీ క్లయింట్ మెషిన్స్. ఇవన్నీ క్లయింట్ మెషిన్స్. సో, ఇది జనరల్‌గా మనకి ఇదొక స్విచ్చో, రౌటరో ఇదొక స్విచ్ అనుకుందాం. లెట్స్ స్విచ్. ఓకే. స్విచ్ ఇది. స్విచ్. ఈ స్విచ్‌కి జనరల్‌గా మనం అన్ని డివైజెస్‌ని మనం కనెక్ట్ చేస్తాం. అన్ని డివైజెస్ కనెక్ట్ అవుతాయి స్విచ్‌కి. అవునా? యాహ్! సో, సర్వర్స్ గూడా కనెక్ట్ అవుతాయి స్విచ్‌కి. అన్నీ సర్వర్స్, క్లయింట్స్, ప్రింటర్స్ వాటెవర్ ఆల్ నెట్వర్క్ డివైస్ కనెక్ట్ అవుతాయి. ఓకే. సో, వీటన్నిటికి నేను క్లయింట్ మెషిను డీహెచ్‌సిపి కోసం వెతుకుతా ఉంటది. ఎప్పుడు వెతుకుతా ఉంటది? వెన్ ద బ్రాడ్‌కాస్టింగ్ వెతకడం అంటే బ్రాడ్‌కాస్టింగ్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే. క్లయింట్ మెషిన్ బ్రాడ్‌కాస్ట్ డీహెచ్‌సిపి డిస్కవర్ ప్యాకెట్స్. అంటే ఏంటి? డీహెచ్‌సిపి సర్వర్ కోసం వెతుకుతా ఉంటది. సో, ఎప్పుడు వెతుకుతది క్లయింట్ కంప్యూటరు? తనకి ఐపీ అడ్రెస్ అసైన్ లేకపోతేనే వెతుకుతది. ఐపీ అడ్రెస్ అసైన్ అయ్యి ఉంటే ఎందుకు వెతుకుతది? వెతకదు గదా!
So when the client machine doesn't have an IP address, then only client machine will search for DHCP server. లేకపోతే క్లయింట్ మెషిన్ అనేది వెతకదు DHCP సర్వర్ కోసం. ఎప్పుడు IP అడ్రస్ లేదు, ఎప్పుడు ఉండదు IP అడ్రస్, ఎలా ఉండదు అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది క్లయింట్ మెషిన్. ఓకే, ఈ క్లయింట్ మెషిన్లోకి వెళ్దాం. క్లయింట్ మెషిన్ దగ్గర IP అడ్రస్ లేకపోతేనే DHCP సర్వర్ కోసం వెతుకుతుంది, లేకపోతే వెతకదు. సో మరి IP అడ్రస్ ని లేకుండా చేస్తే DHCP సర్వర్ కోసం వెతుకుతుంది. సో మనం క్లయింట్ మెషిన్ ని ఏం చేయాలి, DHCP సర్వర్ వెతికేటట్లు చేయాలి. ఓకే, చేస్తేనే అప్పుడు ఓకే ప్రాపర్టీస్లోకి వెళ్దాం, IPv4లోకి వెళ్దాం. సో ఇలా ఉన్నాయనుకోండి IP అడ్రస్లు నీట్గా మాన్యువల్గా IP అడ్రస్లు అసైన్ చేసి ఉంటే చచ్చిన క్లయింట్ కంప్యూటర్ DHCP కోసం వెతకదు. ఎప్పుడు వెతుకుతుంది, నేను ఇలా అని ఓకే 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 అనాలి. ఓకే, ఇలా ఉంటేనే DHCP సర్వర్ కోసం వెతుకుతుంది, లేకపోతే వెతకదు. సింపుల్ సెట్టింగ్ క్లయింట్ సైడ్ సింపుల్ సెట్టింగ్. మీరు ఇలా ఇలా ఇచ్చి ఓకే అంటేనే క్లయింట్ ఈ మిషన్ అనేది DHCP సర్వర్ కోసం నెట్వర్క్ లో వెతుకుతూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు దెన్ DHCP సర్వర్ కోసం క్లయింట్ మిషన్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తుంది, అంటే వెతుకుతూ ఉంటుంది. ఓకే, DHCP సర్వర్ బ్రాడ్కాస్ట్ DHCP ఆఫర్ అంటే వెతుకుతా దొరుకుతుంది, DHCP సర్వర్ దొరుకుతుంది. సో DHCP సర్వర్కి డిస్కవర్ ప్యాకెట్స్ పంపిస్తుంది. ఎప్పుడైతే DHCP సర్వర్ దొరుకుతుందో సెండింగ్ డిస్కవర్ ప్యాకెట్స్ టు క్లయింట్ మిషన్. క్లయింట్ మిషన్ ఎప్పుడైతే DHCP సర్వర్ దొరుకుతుందో మనకి చూడండి ఇలా దొరుకుతుందో, ఓవర్ స్విచ్ ద్వారానే మనకి ఇలా దొరుకుతుందో, అప్పుడు ఈ క్లయింట్ మిషన్ ఏం చేస్తుందంటే DHCP సర్వర్కి డిస్కవర్ ప్యాకెట్స్ పంపిస్తుంది. దట్ మీన్స్ ప్లీజ్ అసైన్ IP అడ్రస్ టు మీ అని. ఓకే, బ్రష్ పట్టుకో, ఇది బెటర్. ఇలా వెతుకుతుందండి మనకి IP అడ్రస్ కోసం. DHCP సర్వర్ ఎప్పుడైతే దొరికిందో DHCP సర్వర్కి డిస్కవరీ ప్యాకెట్స్ పంపిస్తుంది, DHCP డిస్కవరీ ప్యాకెట్స్. ఎప్పుడైతే DHCP సర్వర్ డిస్కవర్ ప్యాకెట్స్ పంపించిందో అప్పుడు DHCP సర్వర్ రెస్పాండ్ అయ్యి ఆఫర్ ప్యాకెట్స్ని పంపిస్తుంది. DHCP ఆఫర్ ప్యాకెట్స్. సో ఆఫర్ ప్యాకెట్స్లో ఏముంటుందంటే రేంజ్ ఆఫ్ IP అడ్రస్లు ఉంటుంది, లిస్ట్ ఆఫ్ IP అడ్రస్లు ఉంటాయి. అందులో టేక్ వన్ IP అడ్రస్ అని మనకి DHCP సర్వర్ అనేది క్లయింట్కి చెప్తుంది. సో క్లయింట్ ఏం చేస్తుంది, సెండ్ రిక్వెస్ట్ ప్యాకెట్. క్లయింట్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ప్యాకెట్ని పంపిస్తుందండి. మనకి రిక్వెస్ట్ ప్యాకెట్ని పంపిస్తుంది. సో ఆ రిక్వెస్ట్ ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న సర్వరు మనకి సర్వర్ ప్యాకెట్ని అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ని పంపిస్తుంది. సో IP అడ్రస్ అనేది ఇలా అసైన్ అవుతుందండి. దీన్నే మనం డోరా ప్రాసెస్ అంటాం. ఇనీషియల్గా IP అడ్రస్ అనేది ఎలా అసైన్ అవుతుందంటే ఈ డోరా ప్రాసెస్లో అసైన్ అవుతుంది. అందుకే డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్. ఓకే, సో ఈ ఫైన్ బాగానే ఉంది. ఇనీషియల్గా IP అడ్రస్ అనేది మనకి బ్యాక్ ఎండ్లో ఈ డోరా ప్రాసెస్ ద్వారా మనకి IP అడ్రస్ అనేది క్లయింట్ మిషన్కి అసైన్ చేస్తుంది. ఫైన్. మరి తర్వాత రెన్యూల్ ప్రాసెస్ ఎలాగా? రెన్యూల్ అంటే ఏంటి, ఒక 10 days IP అడ్రస్, ఓన్లీ 10 days మనం సెట్టింగ్ DHCP సర్వర్లో ఒక 10 days పెట్టామనుకోండి, అంటే ఎవ్రీ 10 daysకి IP అడ్రస్ అనేది చేంజ్ అవ్వాలి. ఎవ్రీ 10 daysకి IP అడ్రస్ అనేది చేంజ్ కావాలి. సో ఎవ్రీ 10 daysకి IP అడ్రస్ చేంజ్ కావాలంటే మరి రెన్యూల్ ప్రాసెస్ ఎలా? రెన్యూల్ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఇగోండి, ఇది రెన్యూల్ ప్రాసెస్. సో రెన్యూల్ ప్రాసెస్
రెండు ఒకటే ఇమేజెస్. ఓకే, 1 సెకండ్. డిఎస్ రిజర్వేషన్, డిహెచ్సిపి ప్రాసెస్. యా, ఇదండి. సో ఇదే మనం డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, ఎక్నాలజ్మెంట్. ఓకే, రెన్యూల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? రెన్యూల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ క్లయింట్ కంప్యూటర్ కి ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేసింది సర్వర్. సో ఇట్స్ ఐపీ అడ్రస్ అనుకుందాం మీకు, 192.168.223.38. ఓకే, ఈ ఐపీ అడ్రస్ అసైన్ చేసింది. ఓకే, డిహెచ్ సర్వర్ అసైన్ చేసింది ఐపీ అడ్రస్. సో 10 days టైం ఇచ్చింది. ఈ 10 days లో ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలి. సో మరి ఈ 10 days అయిపోయిన తర్వాత ఈ ఐపీ అడ్రస్ అనేది మారిపోతుంది క్లయింట్ కంప్యూటర్స్ లో. మరి ఈ రెన్యూల్ ప్రాసెస్ ఈ క్లయింట్ కంప్యూటర్ డిహెచ్పి సర్వర్ ఎలా ఈ రెన్యూల్ ప్రాసెస్ జరుగుతుంది వీటి మధ్య అనేది మనం తెలుసుకుందాం. రెన్యూల్ ప్రాసెస్ అంటే ఎప్పుడైతే 10 days అయిందో క్లయింటే రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇట్స్ బీన్ 10 days which you assign the IP address to me. So this is the time to change the IP address for me అనేది రిక్వెస్ట్ అనేది డిహెచ్సిపి క్లయింట్ అనేది పంపిస్తుందండి. డిహెచ్సిపి క్లయింట్ అనేది రిక్వెస్ట్ ఎవరికి పంపిస్తుంది? సర్వర్ పంపిస్తుంది. సో మనకి సర్వర్ కి మనకి డిహెచ్సిపి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇలా స్విచ్ పంపిస్తుంది. పంపిస్తే దానికి మనకి ఎక్నాలజ్మెంట్ అనేది డిహెచ్సిపి సర్వర్ అనేది ఇస్తుందండి. Acknowledgement is nothing but assigning a new IP address. Assigning a new IP address. DHCP request అంటే ఏంటి? అసైన్ ఏ న్యూ ఐపీ అడ్రస్ అనేది క్లయింట్ మిషన్ అనేది డిహెచ్పి సర్వర్ చెప్తే డిహెచ్ సర్వర్ అనేది ఎక్నాలెడ్జ్ చేస్తుంది. ఐపీ అడ్రస్, కొత్త ఐపీ అడ్రస్ అనేది ఎక్నాలెడ్జ్ చేస్తుంది, పంపిస్తుంది. ఇలా మనకి లీజ్ రెన్యువల్ ప్రాసెస్. లీజ్ అనేది మీకు బాగా ఫెమిలియర్ వర్డ్. లీజ్ ఎక్స్టెండ్ చేయడము, హౌస్కి కానీ లేకపోతే షాప్కి కానీ ఏదైనా సరే లీజ్ ఎక్స్టెండ్ చేయడం. అలానే ఈ డిహెచ్సిపి ఐపీ అనేది లీజ్ అయిపోయింది 10 days. సో లీజ్ ఎక్స్టెండ్ చేయడం అంటే ఇస్ నాట్ నథింగ్ బట్ కీపింగ్ ద సేమ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ని చేంజ్ చేయమని, ఐపీ అడ్రస్ని చేంజ్ చేయమని. ఈ ఐపీ అడ్రస్ యొక్క లీజ్ 10 days అయిపోయింది. అసైన్ ఏ న్యూ ఐపీ అడ్రస్ అనేది క్లయింట్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది సర్వర్ని. సర్వరు దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తుంది. అలా రెన్యువల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది అబౌట్ థియరీ అండి. డిహెచ్సిపి గురించి మీరు ఇంకోటి క్రియేటింగ్ స్కోప్. స్కోప్ అంటే ఏంటి? స్కోప్ అంటే ఏంటంటే పూల్ ఆఫ్ ఐపీ అడ్రస్ లైన్. స్కోప్ అంటే ఏంటి? స్కోప్ ఈజ్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ దట్ ఆర్ అవైలబుల్ టు బి రిలీజ్డ్ టు క్లయింట్స్. స్కోప్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్. ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ లో మనం స్కోప్ అంటాం. మనం ఆ స్కోప్ ని క్రియేట్ చేసి ఆ స్కోప్ లో మనం ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అంటే రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అంటే ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.223. నేను 0 నుంచి 192.168.223.254 లేదా 253 వరకు లేదా 4 అందాం. ఇది స్కోప్ అంటాం. నేను స్కోప్ 1 అనేది ఒకటి క్రియేట్ చేసి ఆ స్కోప్ 1లో నేను ఈ ఐపీ అడ్రస్ రేంజ్ ఇస్తాను. అంటే ఏంటి? 0 నుంచి 254 మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ని నేను ఈ స్కోప్ లో పెడుతున్నాను. ఈ స్కోప్ లో ఉన్న ఐపీ అడ్రస్ని ఏం చేస్తుంది అంటే డిహెచ్పి సర్వర్ ఒక్కొక్క క్లయింట్ కి పంచుకుంటూ పోతుంది, అసైన్ చేసుకుంటూ పోతుంది. ఓకే, సో ఈ స్కోప్ లో ఉన్న ఐపీ అడ్రస్ల వరకు అన్ని అసైన్ చేసేస్తుంది. సో మీరు ఇంకా ఐపీ అడ్రస్ని మీరు పెంచాలి అంటే ఇంకొక స్కోప్ క్రియేట్ చేయాలి, ఐపీ అడ్రస్ని పెంచుకోవాలి. సో ఇలా మనకి స్కోప్ అంటే ఏంటి? రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్. ఈ రేంజ్ మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ని ర్యాండమ్ గా మనకి డిహెచ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఈ క్లయింట్ మిషన్స్ లోకి అసైన్ చేసేస్తూ ఉంటుంది. ఓకే,
సో నేను ఇక్కడ ఇమేజ్లో నేను మీకు రిజర్వేషన్ ఎలా జరుగుతుంది, రిజర్వేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ విత్ కమింగ్ టు రిజర్వేషన్ అండ్ ఆప్షన్స్. రిజర్వేషన్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి. ఈ రెన్యువల్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇది జనరేషన్ ప్రాసెస్, లీజ్ జనరేషన్ ప్రాసెస్ అన్నమాట. అండ్ రెన్యువల్ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు చెప్పేశాను నేను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్. అసలు రిజర్వేషన్ ఎందుకు చేయాలి అంటే, ఎస్ చేయాలి. జనరల్గా మనం డిహెచ్సిపికి ఈ రేంజ్ మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ అసైన్ చేసామన్నాం. సో ఈ మధ్యలో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ మనం తీసుకుంటే మనకి డొమైన్ కంట్రోలర్ ఐపీ అడ్రస్ ఏంటండి, 192.168.223.2 ఉందండి. అడిషనల్ డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి, ఇవన్నీ స్టాటిక్ ఐపీ అడ్రస్లు. 223.9 అనుకుంటా, 9 ఆర్ సంథింగ్ 4. ఓకే. సో ఇంకా ఇలాంటి సర్వర్ యొక్క ఐపీ అడ్రస్లు స్టాటిక్ ఐపీ అడ్రస్లు. మరి స్టాటిక్ ఐపీ అడ్రస్లు అయితే ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేవి ఈ మధ్యలో వస్తాయి కదా, 0 తర్వాత 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, 3, 4 ఇలా వస్తాయి. మరి నేను ఈ స్కోప్ ఇలా ఇస్తే మరి ఈ మధ్యలో స్టాటిక్ ఐపీ అడ్రస్లు కూడా డిహెచ్సిపి సర్వర్ వేరే వాళ్ళకి అసైన్ చేసే అవకాశం ఉంది. సో అందుకు నేను ఏం చేస్తానంటే కొన్ని ఐపీ అడ్రస్ని రిజర్వేషన్ చేసుకుంటాను. మన ట్రైన్లో రిజర్వేషన్, బస్సులో రిజర్వేషన్ లాగా కొన్ని ఐపీ అడ్రస్ని రిజర్వ్ చేసుకుంటే డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుందంటే ఈ రిజర్వేషన్ చేసిన ఐపీ అడ్రస్ని ఐపీ అడ్రస్ రిజర్వేషన్ ఈ రిజర్వ్ చేసుకున్న ఐపీ అడ్రస్ని అసైన్ చేయకుండా మిగతా ఐపీ అడ్రస్ని అసైన్ చేసేస్తూ ఉంటుంది. మిగతా ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తూ ఉంటుంది. ఈ రిజర్వ్ చేసిన ఐపీ అడ్రస్ని అసైన్ చేయదండి. ఓకేనా. సో దాన్నే మనం ఐపీ అడ్రస్ రిజర్వేషన్ అంటాం, డిహెచ్సిపి రిజర్వేషన్ అంటాం. ఓకే. సో వాట్ ఆర్ ద డిహెచ్సిపి ఆప్షన్స్. డిహెచ్సిపి ఆప్షన్స్ అంటే ఏంటి? సో డిహెచ్సిపి క్లయింట్ అంటే డిహెచ్సిపి ఆప్షన్స్ అంటే మనం క్లయింట్ సైడ్ ఏం కాన్ఫిగర్, క్లయింట్ ఐపీ అడ్రస్, క్లయింట్ సబ్నెట్ మాస్క్, డిహెచ్సిపి స్కోప్ ఆప్షన్స్. సో స్కోప్ ఆప్షన్స్ మనం మీకు ల్యాబ్లో తెలుస్తుంది ఎలా మనం స్కోప్ ఆప్షన్స్ని మనం ఫిల్ చేస్తామనేది నేను మీకు ల్యాబ్లో చెప్తాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ థియరీ అండి. కమింగ్ టు ల్యాబ్, మనం ల్యాబ్లోకి వద్దాం. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ మూవింగ్ ఇన్ టు ల్యాబ్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఓకే. సో మనం డిహెచ్సిపి ఫెయిల్ ఓవర్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డిహెచ్సిపి ఫెయిల్ ఓవర్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదా? ఓకే. ఓకే. సో ఫస్ట్ అయితే మనం డిహెచ్సిపిని కాన్ఫిగర్ చేద్దాం. డిహెచ్సిపిని కాన్ఫిగర్ చేద్దాం. సో డిహెచ్సిపిని కాన్ఫిగర్ చేయాలి అంటే ఓకే, మనం ఫస్ట్ డిహెచ్ఆర్ని ఇన్స్టాల్ చేయాలి. సో రియల్ టైంలో అన్ని డొమైన్ కంట్రోలర్ చేయరు, మళ్ళీ నేను చెప్తున్నాను. సో మనం రియల్ టైంని ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేయాలంటే మన దగ్గర ఉన్న కాన్ఫిగరేషన్ అన్నీ సరిపోవు. సో నేను డొమైన్ కంట్రోలర్నే డిహెచ్పి సర్వర్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే. సో మనం లాగిన్ చేయాలి డొమైన్ కంట్రోలర్ని. డాష్బోర్డ్లోకి వెళ్ళి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయండి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయగానే మనకి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ విజార్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్ అండి. క్లిక్ నెక్స్ట్. సో నేను ఇప్పుడు డిహెచ్పి సర్వర్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఓకే. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనకి డిహెచ్సిపి సర్వర్ అని చూడండి. డిహెచ్సిపి సర్వర్, డిహెచ్సిపి సర్వర్ని మనం ఎనేబుల్ చేసుకుంటున్నాం. ఇది సర్వర్ రోల్ అండి. ఓకే. మీరు ఇదే డిహెచ్సిపిని ఇంకొక యాక్టివ్ డైరెక్టరీ లేని సర్వర్లో కూడా రియల్ టైంలో చేస్తారు. ఓకే. సో మనం అన్నీ ఒకే సర్వర్లో చేస్తున్నాం. క్లిక్ నెక్స్ట్. అక్కడ చేసేటప్పుడు ప్రాసెస్ ఏం డిఫరెంట్గా ఉండదండి, జస్ట్ ఇదే ప్రాసెస్. యాక్టివ్ డైరెక్టరీలో చేసినా, మీరు ఇంక వేరే సర్వర్లో చేసినా, డొమైన్ కంట్రోలర్ చేసినా, ఇంకా వేరే సర్వర్లో చేసినా ప్రాసెస్ సేమే. ప్రాసెస్ ఏం మారిపోదు. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. రీస్టార్ట్ ఇఫ్ రిక్వైర్డ్.
ఓకే, డిహెచ్సిపి రోల్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి, ఆర్ సర్వీస్ ఇన్స్టాల్ అవుతుంది మనకి. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది, క్లోజ్. నౌ ఇక్కడ ఫ్లాగ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కంప్లీట్ డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ ఉంటుంది, క్లిక్. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి, మనం డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ చేయాలి. సో డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ చేయాలంటే యూజ్ ఫాలోయింగ్ క్రెడెన్షియల్స్, ఆ క్రెడెన్షియల్స్నే వాడాలా లేకపోతే ఇంకొక క్రెడెన్షియల్స్ వాడతారా అని అడుగుతుంది. సో ఐఎమ్ యూజింగ్ సేమ్ క్రెడెన్షియల్స్, అడ్మినిస్ట్రేటర్, కమిట్, అంతే. సో మనకి అయిపోయిందండి, క్లోజ్. నెక్స్ట్, ఇప్పుడు మనం స్కోప్ ని క్రియేట్ చేయాలి. స్కోప్ ని ఎందుకు క్రియేట్ చేయాలి? డిహెచ్ సర్వర్ కి తెలియదు కదా ఐపీ అడ్రస్. మనం ఐపీ అడ్రస్ అసైన్ చేస్తే, మనం రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇస్తే ఆ ఐపీ అడ్రస్ ని సర్వర్స్ కి అసైన్ చేస్తుంది. సో మనం స్కోప్ క్రియేట్ చేయాలి. ఓకే, స్కోప్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం డిహెచ్ సర్వర్ ని ఓపెన్ చేయాలి. టూల్స్ లోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత డిహెచ్పి సర్వర్, ఎక్స్పాండ్, ఎక్స్పాండ్. సో IPv4 IPv6 అని వచ్చింది. సో మనం ప్రెసెంట్ అయితే IPv4 ఐపీ అడ్రస్లనే వాడుతున్నాము. అక్రాస్ ద వరల్డ్ IPv6 ఇంకా వాడట్లేదు, ఇంకా టైం ఉంది. సో IPv4లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ స్కోప్ అంటాం, న్యూ స్కోప్. న్యూ స్కోప్ అనగానే క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్ అనగానే మనకి ఇక్కడ స్కోప్ నేమ్ అడుగుతుంది, మీరు ఒక స్కోప్ నేమ్ ఇవ్వండి. సో నేను ఏం చేస్తానంటే స్కోప్ 1, స్కోప్ 1 అని ఇస్తున్నాను, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఐపీ అడ్రస్ ని మనం అసైన్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఐపీ అడ్రస్, ఎండింగ్ ఐపీ అడ్రస్, ఈ మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ ని మనకి అసైన్ చేస్తుంది డిహెచ్పి సర్వర్. సో నేను స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ని నేను ఇస్తున్నాను. ఓకే, స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇస్తున్నాను. ఇలా కూడా చేయొచ్చు మీరు. జనరల్ గా ఇప్పుడు మనకి ప్రెసెంట్ మన ఐపీ అడ్రస్ ఏంటండి, ఇక్కడ 1 2. ఇంకా రిజర్వేషన్ ఇలాంటివి చేసేటప్పుడు ఎవరైనా డిలీట్ చేస్తే, ఆ రిజర్వేషన్ డిలీట్ చేస్తే డొమైన్ కంట్రోలర్ ఐపీ అడ్రస్ కూడా మనకి వేరే మిషన్కి అసైన్ అయిపోతే ఎంటైర్ నెట్వర్క్ కొలాప్స్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే సేఫర్ సైడ్ 1 to 10 ఐపీ అడ్రస్ని నేను అసలు ఇక్కడ మెన్షనే చేయను, డిహెచ్ఆర్లో మెన్షన్ చేయను అసలు. సో మెన్షన్ చేయకుండా నేను 254, అంటే 1 to 10 అనేది డిహెచ్ సర్వర్కి ఇవ్వను. ఓకే, డిహెచ్ సర్వర్కి ఇవ్వకుండా 10 to 254 ఇస్తాను. అంటే 1 to 10 ఐపీ అడ్రస్లు నేను సర్వర్ కోసం ఉంచుకుంటున్నాను, ఇక్కడ నేను ఇవ్వట్లేదు. ఇలా కూడా చేయొచ్చు, ఇది ఒక మెథడ్. జనరల్గా ఇప్పుడు నేను 1 ఇచ్చాను ఇక్కడ. ఓకే, 1 ఇచ్చాను. 1 ఇస్తే ఈ 1 అనే ఐపీ అడ్రస్ నేను ఇక్కడ డిహెచ్ సర్వర్ రిజర్వ్ చేయాలి. ఎందుకంటే 1 అనేది గేట్వే, 2 అనేది ఇక్కడ మన మన కరెంట్ సిచ్యువేషన్లో 2 అనేది డొమైన్ కంట్రోలర్, 4 అనేది అడిషనల్ డొమైన్ కంట్రోలర్. సో ఇలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ 10 ఇచ్చారనుకోండి, డిహెచ్ సర్వర్ ఏం చేస్తుంది, 10 నుంచి 254 మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది. ఓకే, మీరు 1 ఇస్తే 1 to 254 మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది. కొందరు అంటే కొన్ని సందర్భాల్లో రిస్క్ ఎందుకు తీసుకోవడం, డిహెచ్ సర్వర్ రిజర్వేషన్ ఎవరైనా డిలీట్ చేస్తారనుకోండి ఈ డిహెచ్పి సర్వర్లో, అప్పుడు విల్ బీ ఇన్ ట్రబుల్ అనేసి కొందరు 10 అని ఇస్తారు. ఓకే, సో నేను ఇక్కడ 10 ఇస్తున్నాను. ఓకే, 10, క్లిక్ నెక్స్ట్,
ఓకే. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఎక్స్క్లూజివ్ అండ్ డిలే. అంటే కొన్ని ఐపీ అడ్రస్ ఇక్కడ నేను 10 ఇచ్చాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇచ్చాను. ఓకే. 1 ఇచ్చాను. 1 ఇచ్చినప్పుడు ఏ ఐపీ అడ్రస్‌ని ఎక్స్‌క్లూడ్ చేయాలి? ఏ ఐపీ అడ్రస్‌ని ఎక్స్‌క్లూడ్ చేయాలి అంటే 192, 168, 223, 1 నుంచి 192, 168, 223, 10 ఈ ఐపీ అడ్రస్‌ని ఎక్స్‌క్లూడ్ చేయమంటున్నాం. అంటే ఏంటి? ఈ ఐపీ అడ్రస్‌ని అసైన్ చేయొద్దు ఎవరికీ. సో, మీరు ఇక్కడ ఇచ్చినా అంటే నేను ఇక్కడ మీకు ఇలా ఇచ్చాను. స్కోప్‌లో ఇవ్వకుండా చేయొచ్చు. స్కోప్‌లో ఇన్ కేస్ 1-254 ఇస్తే ఇక్కడ ఎక్స్‌క్లూడ్ చేయాలి. అంటే ఈ రేంజ్ ఐపీ అడ్రస్‌లు ఈ మధ్యలో 10 ఐపీ అడ్రస్‌లని ఎవరికీ అసైన్ చేయదు. క్లిక్ నెక్స్ట్. లీజ్. ఇది లీజ్ ప్రాసెస్ అండి. లీజ్ డ్యూరేషన్. 8 డేస్ అని ఉందండి డిఫాల్ట్‌గా. అంటే 8 డేస్ తర్వాత ఐపీ అడ్రస్‌లని చేంజ్ చేస్తా ఉంటది డీహెచ్ సర్వర్ క్లయింట్ మిషన్స్‌లో. దీన్నే మనం లీజ్ ప్రాసెస్. లీజ్ డ్యూరేషన్. సో, ఇక్కడ 8 ఉంది. మీరు 10 డేస్ ఇవ్వచ్చు. లేదా 20 డేస్ ఇవ్వచ్చు. లేదా 50 డేస్ ఇవ్వచ్చు. యువర్ విష్. కానీ డిఫాల్ట్‌గా 8 డేస్ ఉంటుంది. యూ కెన్ కీప్ 8 డేస్ ఆర్ యూ కెన్ చేంజ్ ఇట్ టు 10 డేస్ ఇఫ్ యువర్ విష్. ఓకే. సో, అది కూడా మనకి 8 డేస్ అనేది కరెక్ట్ లీజ్ టైమ్. సో, నేను 8 డేసే ఉంచుతున్నాను. నెక్స్ట్ కమింగ్ టు యెస్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ దీస్ ఆప్షన్స్ నౌ. ఓకే. సో, మనం ఏం చేయాలంటే క్లిక్ నెక్స్ట్. యెస్. ఆ! నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి కొన్ని క్రూషియల్ సర్వర్స్ ఉంటాయి. చూసారా? 223.2, 223.4 అని ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చినాయి. ఇవి డి డీసీ, ఏడీసీ ఐపీ అడ్రస్‌లండి. సో, ఇక్కడ మనం సర్వర్ నేము, ఐపీ అడ్రస్ ఇచ్చి యాడ్ చేస్తా ఉండొచ్చు. ఇంకేమైనా సరే మనం అడిషనల్‌గా ఏమైనా సర్వర్స్ ఉంటే, ఆ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్‌లని, సర్వర్ నేమ్‌ని ఇక్కడ యాడ్ చేస్తూ ఉండొచ్చు. సో, ఏం లేవు కాబట్టి మనకి క్లిక్ నెక్స్ట్. ఇక్కడ విన్ సర్వర్ అనేది ఇంకా ఇది ఓల్డ్ సర్వర్ అండి. ఇది ఇప్పుడు విన్ సర్వర్ అనేది వాడుకలో లేదు. క్లిక్ నెక్స్ట్. యెస్ ఐ వాంట్ టు యాక్టివ్ దిస్ స్కోప్ నౌ. క్లిక్ నెక్స్ట్ ఫినిష్. స్కోప్ అనేది మనకి క్రియేట్ అయిపోయిందండి. సో, డీహెచ్ఆర్ ఏం చేస్తదంటే ఈ స్కోప్‌ని యూజ్ చేసుకొని ఈ స్కోప్‌లో ఉన్న ఐపీ అడ్రస్‌లని క్లయింట్ మిషన్స్‌కి అసైన్ చేస్తా ఉంటది. ఓకే. ఇప్పుడు యాహ్! ఐపీ అడ్రస్‌ని అసైన్ చేస్తా ఉంటది. ఓకే. నౌ ఇప్పుడు మనం క్లయింట్ సైడ్ కాన్ఫిగరేషన్ చేయాలండి. ఓకే. ఇది క్లయింట్. సర్వర్ కాన్ఫిగరేషన్ అయిపోయిందండి క్లయింట్ సైడ్. మరి క్లయింట్ సైడ్ కాన్ఫిగరేషన్ చేస్తేనే కదా క్లయింట్ అడిగితేనే కదా డీహెచ్‌సిపి సర్వర్ ఐపీ అడ్రెస్ అసైన్ చేస్తది. అడగకుండా ఉంటే అసైన్ చేయదు కదా! సో, క్లయింట్‌ని డీహెచ్ సర్వర్‌కి రిక్వెస్ట్ చేసేటట్లు మనం చేయాలి. అంటే క్లయింట్ సైడ్ సెట్టింగ్స్ ఏం చేయాలి? ఐపీవీ4లోకెళ్ళి ఆబ్టైన్ అన్ ఐపీ అడ్రెస్ ఆటోమేటికల్లీ, ఆబ్టైన్ డీఎన్ఎస్ ఆటోమేటికల్లీ అనేది మనం పెట్టాలండి. ఇలా పెడితేనే ఈ ఆప్షన్‌ని మనం ఇక్కడ చేంజ్ చేస్తేనే క్లయింట్ మెషిన్ అనేది డీహెచ్ సర్వర్‌ని ఐపీ అడ్రెస్‌ని అడుగుతది. అంటే రిక్వెస్ట్ చేస్తది. లేకపోతే రిక్వెస్ట్ చేయదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఐపీ అడ్రెస్ ఏముంది? 192.168.223.10 ఉందండి. ఇక్కడ చూసుకోండి 10 ఉంది. ఓకే. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి 10 ఉంది. ఓకే. ఇప్పుడు క్లయింట్ మెషిన్ అనేది డీహెచ్ సర్వర్‌ని వెతికి పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది ఐపీ అడ్రెస్ కోసం. ఓకే. ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసిందో క్లయింట్ మెషిన్ సర్వర్ ఏం చేస్తుందంటే డోరా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి అప్పుడు. అప్పుడు డోరా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్. ఎప్పుడైతే ఈ డోరా ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతది. ఈ డోరా ప్రాసెస్‌లో ఏముంటది? క్లయింట్ మిషన్ డీహెచ్ సర్వర్‌ని వెతుకుతుంది. వెతికిన తర్వాత డిస్కవరీ ప్యాకెట్స్‌ని పంపిస్తుంది. పంపించిన తర్వాత సర్వర్ ఆఫర్ ప్యాకెట్స్‌ని పంపిస్తుంది. సర్వర్ ఎప్పుడైతే ఆఫర్‌ని పంపించిందో క్లయింట్ అది యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. దాని తర్వాత సర్వర్ అక్నాలెడ్జ్ చేస్తుంది. సో, డోరా ప్రాసెస్ మనం చెప్పడం 5 మినిట్సో మేబీ 4 మినిట్స్ పట్టొచ్చు. కానీ ఇక్కడ హాఫ్ మినిట్ కూడా కొన్ని సెకండ్స్‌లోనే మనకి ఐపీ అడ్రెస్ అనేది అసైన్ అయిపోయింది. చూడండి. మనకి ఐపీ అడ్రెస్ 129 అండి. డీహెచ్‌సిపి యెస్. చూసారా? ఐపీ అడ్రెస్ అనేది
మనకి డిహెచ్పి సర్వర్ అసైన్ చేసేసింది క్లయింట్ కంప్యూటర్కి. మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి IPv4లోకి వెళ్ళండి. ఐపీ అడ్రస్ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూస్తే డీటెయిల్స్లోకి వెళ్తే IPv4 అడ్రస్ చూసారా 129 DHCP ఎనేబుల్డ్ అంటే ఈ ఐపీ అడ్రస్ డిహెచ్పి సర్వర్ అసైన్ చేసిందని చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ipconfig/all ఐపీ అడ్రస్ ఏంటంటే మన ఇంతకు ముందు ఐపీ అడ్రస్ ఏముండేది ఈ కంప్యూటర్కి 10 ఉండేది. ఇప్పుడు ఎంత ఇప్పుడు ఐపీ అడ్రస్ 129 వచ్చింది, అవునా? యా, ఇక్కడ మీకు కనిపిస్తుందా? యా, 129 డిహెచ్సిపి ఎనేబుల్డ్, ఎస్ 129. ఓకే, సో ఇలా మనకి ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది డైనమిక్గా. ఇప్పుడు మనకి డిహెచ్ఆర్ అసైన్ చేసింది కదా. ఓకే, సో ఇప్పుడు ఓకే ఫైన్, బాగుంది సార్. ఇప్పుడు డిహెచ్ సర్వీస్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు సార్? మొత్తం ఎంటైర్ నెట్వర్క్ డౌన్ అవుతుంది. స్టాటిక్ ఐపీ అడ్రస్ అనుకోండి, మనకి నెట్వర్క్ అంటే డిహెచ్ సర్వర్ అనేది ఉండదు కాబట్టి సో నెట్వర్క్ డౌన్ అవ్వదు స్టాటిక్ ఐపీ అడ్రస్లో అయితే. మరి డైనమిక్ ఐపీ అడ్రస్లో అయితే మనకి ఈ సర్వర్ డౌన్ అయితే కంప్లీట్గా సర్వర్ డౌన్ అయితే ఏమవుతుంది? ఐపీ అడ్రస్లు అనేవి అసైన్ అవ్వదు క్లయింట్ మిషన్స్కి. ఇఫ్ ద సర్వర్ ఈస్ డౌన్, who will assign the IP address to the client missions? No one. So then hence the network will be collapsed. నెట్వర్క్ అనేది కొలాప్స్ అవుతుంది. సో ఇప్పుడు మరి డిహెచ్సిపి సర్వర్ డౌన్ అవ్వకుండా ఉంటుందా అంటే చెప్పలేం కదా. సర్వర్ అంటే డెఫినెట్గా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సో అప్పుడు దీనికి ఫెయిల్ ఓవర్ చేయాలండి, డిహెచ్సిపి ఫెయిల్ ఓవర్. డిహెచ్సిపి ఫెయిల్ ఓవర్ అంటే మనకి ఇంకొక డిహెచ్సిపి సర్వర్ని మనం కాన్ఫిగర్ చేయాలి, చేసి ఫెయిల్ ఓవర్ చేయాలి. సో అది రేపటి క్లాస్లో ఉందేమో నాకు డౌట్. ఒక 1 మినిట్ అండి. ఈ రోజా డిహెచ్సిపి సర్వర్ ఫెయిల్ ఓవర్ గురించి ఈ రోజే మాట్లాడాలా లేకపోతే రేపు అనేది మనకి తెలుసుకుందాం. 19 యా, రేపటి క్లాస్ అండి ఇది. డిహెచ్ సర్వర్ రిజర్వేషన్ గురించి, బ్యాకప్స్ గురించి, ఫెయిల్ ఓవర్ గురించి. సో రేపు మనం ఫెయిల్ ఓవర్ గురించి మాట్లాడతాం. ఎప్పుడు, ఎందుకు ఫెయిల్ ఓవర్ కావాలి? ఇఫ్ ద డిహెచ్ సర్వర్ ఈస్ డౌన్, then who will take care? If the DHCP server is down, then the entire network will be down. ఎందుకంటే ఐపీ అడ్రస్లు అసైన్ చేసేదే డిహెచ్సిపి సర్వర్. మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, వన్స్ ఐపీ అడ్రస్లు అసైన్ అయిపోయినప్పుడు మరి డిహెచ్సిపి సర్వర్ అవసరం ఏమంటే, నో, డిహెచ్సిపి సర్వర్ ఎప్పుడు యాక్టివ్లో ఉండాలి, ఉంటేనే ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ యాక్టివ్లో ఉంటుంది. ఇప్పుడు డౌన్ అయింది అనుకోండి డిహెచ్ సర్వర్, ఇక్కడ ఐపీ అడ్రస్ పనిచేయదు. ఓకే, సో అది మనం రేపటి క్లాస్లో రిజర్వేషన్స్ ఎలా డిహెచ్పిని ఫెయిల్ ఓవర్ చేయాలి అంటే, ఇన్ కేస్ ప్రజెంట్ డిహెచ్పి సర్వర్ ఉంటే మనం ఇంకొక బ్యాకప్ డిహెచ్పి సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఎలా ఫెయిల్ ఓవర్ చేయాలి, బ్యాకప్ ఎలా తీసుకోవాలి, రీస్టోర్ ఎలా తీసుకోవాలి అనేది, రీస్టోర్ ఎలా చేయాలి అనేది మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? ఎస్, చెప్పండి. ఆ వీడియో అప్లోడ్ చేయలేదండి, ఇప్పుడు చేస్తాను. ఓకే, నేను వీడియో చిన్న ఇష్యూ వచ్చింది, నేను ఈరోజు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను కొద్ది. సార్ ఇక్కడ స్విచ్ ఏ రకంగా యూజ్ అవుతుంది? ఏంటండి ఇక్కడ స్విచ్ ఏ రకంగా యూజ్ అవుతుంది? సుచి అంటే నాకు అర్థం కాలేదండి. స్విచ్ తెలియదండి నాకు సుచి అంటే ఏంటో. స్విచ్ కాదండి, ఇప్పుడు డిహెచ్సి సర్వర్ కి తర్వాత క్లయింట్స్ మధ్యలో స్విచ్ ఉంది కదా. స్విచ్, ఓకే, స్విచ్ కొద్దిగా క్లియర్ గా మాట్లాడండి. స్విచ్ అనగానే ఇదేంటిది అనుకుంటా. స్విచ్ ఏ విధంగా, అసలు స్విచ్ లేకుండా మనకి నెట్వర్క్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? అసలు నెట్వర్క్, ఫిజికల్ నెట్వర్క్ ఫామ్ అవ్వాలి అంటే స్విచ్ ఉండాలి. ఇప్పుడు మీకు స్విచ్ లేకుండా మీరు డిహెచ్ సర్వర్ని ఎలా కాంటాక్ట్ అవుతారు?
సో ఇది ఫిజికల్ స్ట్రక్చర్. స్విచ్ అనేది ఒక ఫిజికల్ నెట్వర్క్ని ఫామ్ చేయాలంటే స్విచ్ ఉండాలి. డిఫరెంట్ నెట్వర్క్స్ని కలపాలంటే రౌటర్ ఉండాలి. మన నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫైర్ వాల్ ఉండాలి. సో ఇదంతా ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ నెట్వర్క్. స్విచ్ లేకుండా కమ్యూనికేషనే జరగదు కదా. ఆ స్విచ్కి ఇప్పుడు ఇవన్నీ నేను ఇలా అంటే కేబుల్స్ అండి ఇవి. మనం ప్రతి కంప్యూటర్ స్విచ్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో రౌటర్ ఉందండి. రౌటర్ ఉన్నప్పుడు రౌటర్ నుంచి కేబుల్ మీ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉండాలి. ఉంటేనే కదా మీకు ఇంటర్నెట్ వస్తుంది. అంటే ఏంటి, మీ రిక్వెస్ట్లు అనేవి మీ కంప్యూటర్ అనేది మీ వైఫై రౌటర్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే కదా మీకు ఇంటర్నెట్ వస్తుంది, లేదా వైఫై, అంతే కదా. సో మీరు వైర్లెస్ కానీ వైర్ కానీ కనెక్షన్ ఆ డివైస్ కనెక్ట్ అయితే కదా మీకు ఇంటర్నెట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అలానే ఇక్కడ కమ్యూనికేషన్ జరగాలంటే స్విచ్ అనేది ఉండాలి. స్విచ్ ఉంటే ఇవన్నీ ఫిజికల్ స్ట్రక్చర్ అండి, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ నెట్వర్క్. ఓకే ఓకే అండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? Okay, thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow at the same time.